హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా, ఎస్ లైట్స్ రావడం జరిగింది. సో ఏం లైట్స్ అనుకుంటున్నారా? ఇవి 9 లైట్స్, ఇది RC500 లైట్స్ అనమాట. ఇవి అవి రెండు తీసుకోవడం జరిగింది. చెప్పాం కదా, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ తీద్దామని చెప్పి. సో మెయిన్లీ మన ఫోకస్ అంతా సాంగ్స్ అండ్ వెబ్ సిరీస్ అనమాట. సో హై క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మనం తీయబోతున్నాం కాబట్టి హై క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. సో లెట్స్ గో డీపర్ ఇన్ టు ద వీడియో. సో ఈ 9 లైట్స్ అనేవి చాలా క్వాలిటీ అండ్ కాస్ట్లీ అనమాట. సో మనం తీసుకుంది 9 లైట్ FS300B. సో ఈ 300B అంటే ఏంటి అనేది మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇక మొదలెడదామా? ఎస్. సో లోపల ఒక పవర్ కార్డ్ ఇచ్చారు అండ్ ఇది రిఫ్లెక్టర్ అనమాట. లైట్ ని ఎక్కువ స్ప్రెడ్ చేసి రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఐటమ్ లైట్, ది నాన్ లైట్. ఇదన్నమాట దీని లుక్. సో ఇదండి బాక్స్ లో వచ్చిన కంప్లీట్ ఐటమ్స్. ఒక రిఫ్లెక్టర్, ఒక పవర్ కార్డ్ అండ్ ది మెయిన్ లైట్. సో ఇలా మనం స్టాండ్ కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది మనం ఇప్పుడు పెట్టట్లేదు ఎందుకంటే టేబుల్ మీద ప్లేస్ లేదు కాబట్టి. దీనికి పవర్ కనెక్షన్ ఇచ్చి ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ఇది ట్యాప్ తీయాలి, రిఫ్లెక్టర్ ని పెట్టి లాక్ చేసేద్దాం. సో ఒకసారి పవర్ ఆన్ చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో. ఎస్, చూసారా ఎంత బ్రైట్ గా వస్తుందో. సో చూడండి, వావ్, చాలా బ్రైట్ గా ఉందన్నమాట. సో ఇది జస్ట్ 10% అనమాట లైట్ లో. ఇంకా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చాలా అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. సో చూడండి, యా తిప్పితే వామ్ లైట్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ తిప్పితే వైట్ అనమాట, ప్యూర్ వైట్ అయిపోతుంది. సో యా చూడండి. సో ఈ లైట్ మనకి చాలా అంటే చాలా ఉపయోగపడబోతుంది. మీరు చూస్తూ ఉండండి ఎంత క్వాలిటీ వస్తుందో దీంట్లో. అండ్ చూడండి, మొత్తం కూడా ఆపేయచ్చు మనం ఈ నాబ్ యూజ్ చేసి. సో మళ్ళీ పెంచుకోవచ్చు అనమాట. సో ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. ఇది 8% అనమాట. 8% ఇంత ఉంటే 100% చేస్తే చూడండి ఎంత ఉంటుందో. వావ్. సో చూసారా, జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ అన్నట్టు ఉంటుంది మొత్తం. సో చూడండి, ఇంకా మోడ్స్ ఉంటాయి దీంట్లో. ఎక్స్ప్లోజన్ మోడ్ అనమాట ఇది. చూడండి, బాంబ్ వెళ్తున్నట్టు. ఇంకొకటి ఇదేమో వెల్డింగ్ షాప్ లో మనం వెల్డింగ్ చేస్తామంటే వస్తుంది కదా ఎఫెక్ట్, అది అనమాట. ఆ వెల్డింగ్ ఎఫెక్ట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఆ ఎఫెక్ట్ పెట్టి మనం కలర్ మార్చుకోవచ్చు, టింట్ మార్చుకోవచ్చు, స్పీడ్ మార్చుకోవచ్చు. మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అనమాట లైటింగ్ ని. సో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇది నా ఫేవరెట్ అనమాట, స్టామ్ ఎఫెక్ట్. మనకి చాలా పనికి వస్తుంది, చాలా మూవీస్ లో కూడా వాడుతూ ఉంటారు. సో మనకి చాలా చాలా అంటే చాలా పనికి వస్తుంది ఇది, రెయిన్ ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు. చూడండి, సో మనం దీంట్లో కూడా కలర్ మార్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు మనం దీంట్లో. చూడండి, వావ్, బాగుంది కదా. సో అన్ని మీకు చూపించలేకపోతున్నాను, సో లెంత్ వీడియో అయిపోతుంది కాబట్టి. సో చాలా ఉంటాయి ఇంకా ఎఫెక్ట్స్. చూడండి, మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. సో ఇదనమాట నాన్ లైట్ FS300B. చూసారు కదా, చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి. చాలా బాగుంది కూడా, క్వాలిటీ కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ చాలా వర్ది అనమాట. చాలా వర్కౌట్ అవుతుంది మనకి. ఇప్పుడు వరకు నాన్ లైట్ గురించి చూసాం కదా, ఇప్పుడు గోడెక్స్ LC500R గురించి మనం చూడబోతున్నాం, అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనమాట మనకి. క్లోజ్అప్ షాట్స్ కానీ మిడ్ షాట్స్ కానీ చాలా పనికి వస్తుంది. చూడండి, క్యారింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బ్యాగ్ లోపల ఏముంటుందంటే మాన్యువల్ బుక్ ఉంది లోపల. ఎస్, లైట్ చూడసారా, కత్తిలాగా భలే ఉంటది. అడాప్టర్ ఇచ్చారనమాట. తలవార్ లాగా ఉంటది పట్టుకోవడానికి, కానీ ఎస్ తలవార్ లాగే పనిచేస్తుంది. 2 సైడ్ ఉంటుంది అనమాట దీనికి లైట్. సో ఆన్ చేద్దాం. చూడండి, పవర్ బటన్, దీన్ని హోల్డ్ చేస్తే ఎస్ పవర్ ఆన్ అయింది. వావ్, చూడండి ఎంత బ్రైట్ గా ఉందో ఇది కూడా. సో ఇది కూడా డబల్ కలర్ వస్తుంది అనమాట. చూడండి, రైట్ కి రొటేట్ చేస్తే వైట్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే మొత్తం వామ్ కలర్ అవుతుంది అనమాట. మిడ్ ఫ్రేమ్స్ కి ఆర్ క్లోజ్అప్స్ కి చాలా బాగా పనికొస్తుంది ఈ లైట్. అండ్ ఇదే కాకుండా దీంట్లో ఫేమస్ ఏంటంటే RGB కలర్స్ అనమాట. చూడండి, గ్రీన్ చూసారా, ఇంకా చాలా మార్చుకోవచ్చు. ఇది 2 సైడ్ లైట్స్ ఉంటాయి అనమాట. ఒక సైడ్ అంతా కలర్స్ మార్చుకోవచ్చు. చూడండి, మారుస్తున్నాను నేను. అండ్ ఇంకో సైడ్ వామ్ అండ్ వైట్ పెట్టుకోవచ్చు అనమాట. సో చూడండి, ఎస్ ఇందులో కూడా థండర్ ఎఫెక్ట్ ఉంటది అనమాట. అండ్ కలర్ చేంజ్ చూడండి, చాలా కలర్స్, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి దీంట్లో కూడా. ఇది కూడా చాలా వర్త్. సో లాంగ్ వీడియో అయిపోతుంది అనే కారణం వల్ల ఈ వీడియోని షార్ట్ గా మీకు చూపించాల్సి వస్తుంది. సో అన్బాక్సింగ్ ఛానల్ కాదు కదా మంది. సో అందుకనే మీకు ఎంతవరకు చూపించాలో అంతే చూపిస్తున్నాను. లెంత్ వీడియోస్ చేయకుండా మళ్ళీ డీటెయిల్డ్ వీడియో చేస్తే అన్బాక్సింగ్ ఛానల్ లాగా అయిపోతుంది. సో అందుకని ఇక్కడతో ఈ వీడియోని కట్ చేద్దాం అనుకుంటున్నాను. యా, సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ చాలా అవసరం నాకు. అండ్ ముందు మంచి కంటెంట్ ఖచ్చితంగా రాబోతుంది. ప్లీజ్ షో యువర్ లవ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇట్స్ కళ్యాణ్ కురేషి సైనింగ్ ఆఫ్.